ఆదిలాబాద్ జిల్లా పోలీసులు నలుగురు పిస్తల్స్ తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. నాలుగు పిస్తోల్ సైతం స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన మ్యాగజైన్స్ అదేవిధంగా లైవ్ రౌండ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు జిల్లా ఎస్పీ మనకు అందుబాటులో. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, ఇందులో కుట్రకోణం దాగి ఉంది? టోటల్ ఈ కేసులో ఇప్పటివరకు 4 అక్యూస్కి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి మెయిన్ ప్లానింగ్ వాజ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వెపన్ ఫ్రమ్ బీహార్ స్టేట్. సో దీని గురించి వాళ్ళు ఇంతకుముందు బీహార్ కూడా విజిట్ చేశారు, కానీ అప్పుడు సక్సెస్ కాలేదు. మళ్ళీ ఈసారి త్రూ వన్ బిహారీ వర్కర్ హూ వాజ్ వర్కింగ్ ఇన్ ద రెస్టారెంట్ వాళ్ళకి కాంటాక్ట్ దొరికింది. అండ్ 2 persons వర్ సెంట్ ఇన్ అ స్పెషల్ వెహికల్ టు వారణాసి వేర్ దీస్ వెపన్స్ వర్ డెలివర్. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకి పట్టుకున్నాం. ఎంత డబ్బులు వెచ్చించి తీసుకొచ్చారు సార్? దీనిలో ప్రధాన అక్యూజ్డ్ ఎవరు? దాదాపు 35,000 పర్ వెపన్స్ ఉంటాయి. బట్ ఇంకా టోటల్ ఎంత అమౌంట్ ఇచ్చారు ఇంకా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తున్నాము. మెయిన్ అక్యూజ్ దీంట్లో వెంకట్ రెడ్డి అతను ఉన్నారు. అతను నేటివ్ సోనిపెంట విలేజ్, ఇది నంద్యాల డిస్టిక్, కరెంట్లీ ఆంధ్రప్రదేశ్. సో అతను ఆల్రెడీ ప్రీవియస్ అఫెండర్, ఇంతకుముందు జనశక్తి పార్టీలో చేశారు. అక్కడ నుంచి సరెండర్ అయిన తర్వాత కూడా చాలా కేసెస్ ఉన్నాయి. టోటల్ మన ఎంక్వైరీ ప్రకారం 10 కేసెస్ ఉన్నాయి. 3 మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి, ఒకటి అటెంప్ట్ టు మర్డర్, 4 కేసెస్ జనశక్తి పార్టీ రిలేటెడ్ ఉంటాయి, ఇంకా 2 టాటా యాక్ట్ కేసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంక్లూడింగ్ 1 మర్డర్ కేస్ ఆఫ్ 1 టీడీపీ లీడర్ ఆల్సో. ఇతనుకి మెయిన్ ప్లానింగ్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ వాజ్ రివెంజ్ కిల్లింగ్. ఒకటి సూర్యాపేటలో అతని జంక్షత్తి కలీగ్ ఒకటి ఉన్నారు, ఎల్లయ్య గారికి. సో హీ వాజ్ మర్డర్డ్ బై 1 person. సో దే వాంటెడ్ టు కిల్ దట్ పర్సన్. సెకండ్ వాజ్ రివైవల్ ఆఫ్ జనశక్తి ఆర్గనైజేషన్ ఇన్ కర్నూలు, అస్ట్వాల్ కర్నూలు, పాత కర్నూలు డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఇంకా ఎక్స్టార్షన్ చేయడానికి కూడా వాళ్ళకి ప్లానింగ్ ఉంది. గతంలో ఇట్లా చేశారా సార్? ఇదివరకు కూడా గన్ సప్లై చేశారా, లేకపోతే అక్కడ మర్డర్ చేయడానికా, లేకపోతే ఓన్లీ సూర్యాపేటలో మర్డర్ చేయడానికా? ఎక్కడ? గతంలో అటెంప్ట్ చేశారు కానీ సక్సెస్ కాలేదు. ఇది ఫస్ట్ టైం ఐ థింక్ ప్రొక్యూర్మెంట్ చేశారు. ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది ఇంకా పాత టైంలో చేశారా లేదా. దెన్ ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఒక మర్డర్ రివెంజ్ కిల్లింగ్ ఒకటి సూర్యాపేటలో వాళ్ళకి ప్లానింగ్ ఉంది. అది కాకుండా జనరల్ ఎక్స్టార్షన్, వాళ్ళకి పూర్తిగా ప్లానింగ్ దీని గురించి చేయలేదు. బట్ ఇంకా ఉంటే మనకి ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళు రాజకీయ నాయకుల హస్తం ఏమన్నా ఉందా సార్? ఇందులో రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా, ఏదైనా పొలిటికల్ పార్టీకి సంబంధించిన? వాళ్ళు అంటున్నారు మెయిన్ అక్యూజ్ ఈజ్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి లీడర్, ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇది. అండ్ ఒక టీడీపీ లీడర్కి మర్డర్ కేసు కూడా తన మీద ఉంది. సో ప్రైమా ఫేసి ఈజ్ ద వన్ పొలిటీషియన్ లింక్డ్ విత్ దిస్ పార్టీ. బట్ ఆల్ అదర్ హ్యావ్ కామన్ దిస్ జనశక్తి పార్టీ. జనశక్తి పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడం కోసం అట్లాంటి ఏమైనా ప్రయత్నం ఉందా సార్? ఇట్లా ఈ వెపన్స్ ఇవన్నీ తీసుకురావడం, మ్యాగజైన్స్, అదేవిధంగా ఈ లైవ్ ఇట్లా వాళ్ళ ఏరియాలో ఇది ప్లానింగ్ ఉంది. బట్ అట్ ఇనిషియల్ స్టేజ్. ఇంకా వెపన్స్ వస్తే ఇంకా ఏం చేస్తారు అది పూర్తిగా వాళ్ళు కూడా ప్లాన్ చేయలేదు. బట్ ఎక్స్టార్షన్ ఆర్ వన్ రివెంజ్ కిల్లింగ్, దిస్ వాజ్ అబ్సల్యూట్లీ ప్లాన్డ్. సార్ మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఉన్నాయి, అటువైపు నుంచి వచ్చినట్టుంది. చెక్ పోస్టులు అక్కడ ఎత్తిపోయా, లేకపోతే బార్డర్లో ఎట్లా దాటుకుంటూ వచ్చారు? అక్కడ ఏమైనా వీళ్ళకి ఏమైనా ఎస్కాట్ ఇట్లా ఏమైనా ఉంది? ఎస్కాట్తో ఏం లేదు, కానీ వాళ్ళకి బందీలో స్పెషల్ ఒక కన్సీల్డ్ చేంబర్లో ఇది పెట్టారు. దీనివల్ల కన్ఫెషన్లో కూడా చెప్పారు దట్ 1 or 2 ప్లేసెస్లో ఇంటర్స్టేట్ బార్డర్లో చెకింగ్ కూడా జరిగింది. బట్ అప్పుడు పోలీస్ వాళ్ళకి దొరకలేదు. సో ఇట్ వాస్ కెప్ట్ ఇన్ అ కన్సీల్డ్ చేంబర్ కాబట్టి మేబీ దే మిస్డ్. బట్ ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దే విల్ అప్రిహెండెడ్ హియర్. సార్ ముఖ్యంగా హోటల్ ఉంది, అది పనిచేసుకుంటున్నాం, ఇంట్లో నుంచి వెళ్ళి ఇద్దరిని తీసుకొచ్చారని కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిజమేనా? డబ్బులు వేరే దానికోసం ఇస్తే దీనిలో మమ్మల్ని ఇరికిచ్చారని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, మీ ముందే ఉంది పిస్టల్స్ అని. అండ్ దే వర్ కమింగ్ ఫ్రమ్ వారణాసి. they were apprehended they were apprehended live with these weapons. అండ్ వాళ్ళకి పాత అన్ని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి మన దగ్గర, అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మొత్తం ఉంది. వాళ్ళు ఇట్లా చెప్తారు, బట్ వీఆర్ గోయింగ్ యాజ్ పర్ ఎవిడెన్స్. ఇంకా ఎవరిదైనా పాత్ర ఉందా సార్? ఇంకా విచారణ కొనసాగుతుందా? ప్రత్యేక టీంలు ఏమైనా పెట్టారా? బీహార్లో ఎవరు అమ్మారు వాళ్ళ మీద ఏమన్నా? ఇంకా అక్యూజ్డ్ టోటల్ పెండింగ్ ఉంది. టోటల్ ఇప్పటివరకు 9 అక్యూజ్ మీద కేసు చేయడం జరిగింది. 4 మందికి మేము అరెస్ట్ చేసాము. ఇంకా టీమ్స్ ఫామ్ అయింది. ఐ థింక్ ఇంకా ఒకటి అక్యూజ్ అరెస్ట్ జరిగింది. టీమ్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇంకా అరెస్ట్ మేము చేస్తాము. ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే మెయిన్లీ ఫ్రమ్ బీహార్ స్టేట్ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి పట్టుకుంటాం. తెలంగాణ ప్రజలకు కానీ లేకపోతే అటువైపు వెళ్ళే వాళ్ళకి కానీ పోలీస్ తరపు నుంచి మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? First thing is Telangana police and Adilabad district police message is we are very active in ensuring safety and security of citizens. So idi kuda you can see it was an attempt to create
to commit serious offenses, and we have successfully prevented it. And Telangana police now also, in future also, we are working very hard and striving to ensure safety and security of Telangana people here. Thank you. మొత్తానికైతే ఇనిషియల్ స్టేజ్లో నేరాలను కట్టడి చేశాము. ఆ తుపాకులు ఏదైతే వారణాసి నుంచి తీసుకొస్తున్న క్రమంలో తాము పట్టుకున్నాం. ఇంకా నిందితుల కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 4గురిని అరెస్ట్ చేశాం. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం గాలింపు ముమ్మరం చేస్తున్నట్టుగా జిల్లా ఎస్పీ గౌసాలం అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ, ఆదిలాబాద్.